గుడంటే తెల్లాల గట్లనే తెలుసుకోవాలి. కష్టాలు బాధలు ఉన్నోళ్ళు పొద్దుగాలనే వచ్చి దేవునికి దండం పెట్టుకొని చెప్పుకుంటారు. తెల్ల బట్టలు వేసుకొని పానాలు కాపాడే డాక్టర్ల సుతం దేవుళ్ళ లెక్కనే అన్నట్టు. గందుకే వాళ్ళుండే దావకాళ్ళు పొద్దుగాలనే తెరవాలి. టైముకు తీస్తే పానం మంచిగా లేనోళ్ళు వచ్చి సూదులో మందులో తీసుకుంటారు. కానీ మా ఇష్టం ఉన్నప్పుడు తీస్తామంటే ఎట్లా చెప్పుండ్రి? ఇదంతా పెయ్యిల భయం లేని కథనే అంటున్నారు. వ్యవసాయం చేసేటాయనని చూసి ఎద్దుకుంటున్నట్టే ఉన్నది పోండ్రి దావకాళ్ళ కథ. మొన్నటిదాకా చక్కగానే నడిచినాయట. మరి ఇప్పుడేమైందో గాని పొద్దుగాలనే గేట్లు తీస్తున్నారట గాని డాక్టర్లు మాత్రం వస్తలేరట. నాగల్ కర్నూలు సర్కారు దావకాళ్ళ డయాలసిస్ చేసే కాడ అవుతున్నది ఈ కథ. పేషెంట్లు తెల్లారంగానే వచ్చినా డయాలసిస్ చేసేటోళ్ళు మాత్రం వస్తలేరట. టైం కంటే ఈ లెవెల్ నుంచే పాప ఖరాబ్ అయింది. టెక్నిక్ లేక ఇంతకు ముందు మంచిగానే నడిచింది మాకు. ఇప్పుడే ఈ లెవెల్ నుంచే 7 అవుతుంది కదా సార్. రండి 6 గంటలకి స్టార్ట్ కావాలి మాకు. అయితే లేదు 7:30 అవుతుంది. ఇబ్బంది అవుతుంది. ఎందుకొరకు స్టాప్ లేరా? చూసిండ్రు కదా, కిడ్నీలు పాడైనోళ్ళు రోజు డయాలసిస్ చేయించుకోవాలి. దీనికోసం పోయిన సర్కారోళ్ళు నాగర్ కర్నూలు సర్కారు దావకండ్ల మిషన్లు పెట్టిండ్రు, మనుషులను కూడా పెట్టిండ్రు. కానీ నెల రోజుల సంధి డయాలసిస్ చేసేటోళ్ళు సక్కగోస్తలేరట. దీంతో చాలా తిప్పలవుతున్నదని ఈ పెద్ద మనుషులు బాధపడుతున్నారు. అసలే పాపం మంచిగా లేనోళ్ళాయే. ఎగిలివారంకి వస్తే పొద్దంతా కూసోబెట్టుకుంటున్నారట. 4 గంటలు మిషన్ నడవాల్సిన వాళ్ళకు 3 గంటలు 3.5 గంటలే నడిపిస్తున్నారట. 4 గంటలు నడవాలి. ఇప్పుడు 3:30 నడుస్తుంది మాకు. నెల కింది దాకా మంచిగానే ఉన్నాటికి ఇప్పుడు ఏం రోగం వచ్చిందో మరి. మార్పు తెస్తామని కుర్చీలో కూర్చున్నోళ్ళు తెచ్చిన మార్పు ఇదేనా అని అక్కడికి వచ్చిన వాళ్ళు గరం అవుతున్నారు. మార్పు అంటే పాడే నాటిని మంచిగా చేయాలి గాని ఇట్లా మంచిగున్నదాన్ని పాడు చేసి పానం తీస్తారా అని బాధపడుతున్నారు.